కాలంతో పాటు వేగంగా మారుతున్న సమాజంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను వంట పట్టించుకుంటున్న యువత కొత్త ఉపాధి మార్గాల వైపు మొగ్గు చూపుతోంది. దీంతో ఆదాయ మార్గాలు కూడా మరింత విస్తృతమవుతున్నాయి. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కంటెంట్ క్రియేటర్స్ ను కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తోంది. వచ్చే నెల మన దేశంలో తొలిసారి ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సు వేవ్స్ ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక ఎకానమీపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఇప్పుడు పూర్తి వివరాలు ఈ రకంగా చూద్దాం. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు సంభవించాయి. అంతకుముందు వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం చేస్తేనే ఆదాయంలో ఉన్న సమాజం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మారుమూల గ్రామంలో కూర్చుని వంట చేస్తున్న వీడియో సైతం ఇప్పుడు ఆదాయ మార్గంగా మారింది. చేతిలో మొబైల్ ఫోన్, అందులో ఇంటర్నెట్ డేటా ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు విభిన్న రంగాల్లో ప్రావీణ్యం సాధించడం చాలా సులువైపోయింది. దీంతో సామాజిక మాధ్యమాల పాత్ర ఎంత ఉంది? అయితే కంటెంట్ క్రియేటర్ ఎకానమీ అంటే ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి నిర్దిష్టమైన వివరణ లేకున్నా డిజిటల్ ప్లాట్ఫామ్లు కొత్త టెక్నాలజీలను వాడుతూ కంటెంట్ సృష్టించడం, దాని ద్వారా తిరిగి ఆదాయం పొందే వ్యవస్థను కంటెంట్ క్రియేటర్ ఎకానమీ అంటారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను కేవలం కాలక్షేపానికే కాకుండా ఆదాయ సముపార్జన కోసం కూడా వినియోగిస్తూ పలువురు లబ్ధి పొందుతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో సినీ, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖుల మాదిరిగానే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా గుర్తింపు సాధిస్తున్నారు. కేవలం గుర్తింపే కాకుండా తమ విభిన్నమైన ఆలోచనలతో ఆదాయాన్ని సైతం పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు ప్రతిభను ప్రదర్శించుకునేందుకు చక్కటి వేదికగా వినియోగించుకుంటూ తమ వ్యాపారాలను మరింత ప్రోత్సహించుకుంటున్నారు. కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించగా చాలా సంస్థలు ఇంటి నుంచే పనిచేసే వీలు కల్పించాయి. దీంతో ఈ ధోరణి బాగా పెరిగిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలతో డేటా కూడా చౌకగా లభిస్తుండటంతో ఆదాయ మార్గాలు పెరిగాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు దీన్ని త్వరితగతిన అందిపుచ్చుకోగలిగారు. చిన్న చిన్న కథలు రాయడం, సంగీతం, వంట, ఆటలు, యోగా, ఆరోగ్యం ఇలా కాదేది అనర్హమన్న రీతిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అన్ని అంశాలపై తమదైన శైలిలో వీడియోలు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ధోరణిని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అవార్డులను సైతం ప్రకటించింది. వచ్చే నెల భారత వేదికగా ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సు వేవ్స్ ప్రారంభం కానుండగా దానికి ముందు ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పలు ముఖ్య కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన విభాగానికి కూడా కంటెంట్ సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ, వారి కంటెంట్, ఉత్పత్తులు, సేవలను మార్కెట్ చేసి డబ్బు ఆర్జించే వాతావరణాన్ని సూచిస్తోంది. ఇది స్వతంత్ర రచయితలు, కళాకారులు, గాయకులు, సోషల్ మీడియా ప్రభావితం చేసేవారు, యూట్యూబర్లు అనేక మందికి వర్తిస్తుంది. కంటెంట్ క్రియేటర్ల సృష్టిని ప్రోత్సహించే సృష్టికర్త ఆర్థిక వ్యవస్థ డిజిటల్ లావాదేవీలను మారుస్తోంది. డిజిటల్ వస్తువులు, రిటైల్ అమ్మకాలు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, సబ్స్క్రిప్షన్లు వంటి వివిధ మార్గాల ద్వారా కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఆర్జన సులభతరం అవుతుంది. మున్ముందు కాలంలో మానవాళి జీవితంలో సోషల్ మీడియా ప్రభావం మరింత అధికం కానున్న నేపథ్యంలో యువత కంటెంట్ క్రియేటర్స్ గా మారేందుకు ఉత్సుకతతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాలతో ఈ రంగంలో మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.